వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నా పేరు దీప్తి. ఈరోజు మన టాపిక్ సంధ్యా థియేటర్‌లో జరిగినటువంటి ఘటన గురించి రోజు రోజుకి వార్తలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఏంటి ఈ విషయాల గురించి మరికొన్ని విషయాలను తెలుసుకుందాము. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. ఈ సంధ్యా థియేటర్‌లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో రోజు రోజుకి టాపిక్స్ వెళ్తూనే ఉన్నాయి. హ్మ్. అసలు అల్లు అర్జున్ మీదే టార్గెట్ పెట్టినట్టు అనిపిస్తుంది. హ్మ్. ఇప్పుడు బయట చాలా చాలా జరిగాయి. ఇంకా వాటినన్నిటిని పక్కకు పెట్టేసి ఈ మీడియా కూడా హ్మ్. ఓన్లీ అల్లు అర్జున్ మీదే ఫోకస్ పెట్టారు. హ్మ్. అసలు దీని పట్ల మీ అభిప్రాయం ఏంటంటారు హ్మ్. సార్? ఆల్రెడీ మన రమణ సార్ మాట్లాడారు నిన్న. హ్మ్. హ్మ్. ఒక కాంటెక్స్ట్‌లో ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. ఇంకొక కాంటెక్స్ట్‌లో మనం చూసినట్లయితే ప్రభుత్వం ఉంది ఇందులో. అంటే మీడియా ఫోకస్ ఉంది. సెలబ్రిటీస్ యొక్క అహంకార స్వభావం కనిపిస్తుంది. అండ్ ప్రజల యొక్క ఆహ్, బాధ్యతారాహిత్యం ఉంది. అండ్ అల్లు అర్జున్ తప్పు చేసాడా? చేయలేదా? తప్పు చేసాడా? చేయలేదా? ఈ మనం గూడా టైటిల్స్ ఏమని పెట్టామంటే, జయసింహ గారు మాట్లాడినప్పుడు, 'సంధ్యా థియేటర్‌లో 'పుష్ప' సినిమాలో తొక్కిసలాటలో తప్పెవరిది?' అలాగే వచ్చేసి 'అల్లు అర్జున్' సంఘటన లేదంటే 'అల్లు అర్జున్' ఇష్యూలో తప్పెవరిది? తప్పెవరిది, తప్పెవరిది, తప్పెవరిది అన్న దాంట్లో తప్పు 'అల్లు అర్జున్‌ది' ఉందా? లేదా? ఉందా? లేదా? అనేటువంటి కాంటెక్స్‌లోని చర్చ జరుపుతూ ఉన్నారు. మీడియా అంతా గూడా మనం గూడా అట్లాగే జరిపాము. అయితే తప్పెవరిది అని ఒక్కొక్కరు ఒక్క విధమైన అభిప్రాయానికి రావచ్చు. బట్ కోర్ట్ వీటిని కన్సిడర్ చేయదు. కోర్టు మీ అభిప్రాయాన్ని, నా అభిప్రాయాన్ని, మీ అనాలిసిస్‌ని, నా అనాలిసిస్‌ని, ఆ మీడియా అనాలిసిస్‌ని ఈ మధ్యలో ఒక పోలీస్ ఆఫీసర్ గూడా సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ ఇష్టం వచ్చినట్టుగా ఆ హీరోని తిట్టేయటము, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయటం చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గూడా ఒక ప్రశ్నకో, ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశానికో, దేనికో మొత్తం కావాలనో, లేదంటే ఏదో విధంగా దాన్ని తీసుకొచ్చి చాలా పెద్దది చేశారు. దానికి కౌంటర్‌గా అల్లు అర్జున్ అండ్ అల్లు అర్జున్ యొక్క ఫాదర్ అల్లు అరవింద్ ఇదొక ప్రెస్ మీట్ పెట్టి మరింత వాళ్ళు అబాస్ పాలయ్యారు. ఇక్కడొక ఇష్యూ జరిగింది. ఏంటి? తొక్కిసలాట. ఈ తొక్కిసలాటలో ఒక అమ్మాయి తన ప్రాణాన్ని కోల్పోయింది. తనతో పాటు తన 9 సంవత్సరాల కొడుకు ఇప్పుడు అపస్మారక స్థితిలోనో, ఎందులోనో మొత్తానికైతే సీరియస్ కండిషన్‌లో చికిత్స పొందుతున్నాడు. దాన్ని ఈ మధ్య పోలీసులు రిలీజ్ చేసినయో, లేకపోతే ఇంకొకరు రిలీజ్ చేసిన వీడియోస్‌ని రకరకాల టీవీల్లో, యూట్యూబ్ ఛానెల్‌లో ఒక విషాదమైనటువంటి మ్యూజిక్ వేసి, ఒక సింపతి క్రియేట్ అయ్యేలాగా మీడియా చేస్తుంది. ముఖ్యమంత్రి గూడా అసెంబ్లీలో చెప్పేటప్పుడు ఒక తల్లి తన బిడ్డ చెయ్యి పట్టుకొని, ఒక తల్లి తన చనిపోయేటప్పుడు గూడా తన బిడ్డ చెయ్యి పట్టుకొని చనిపోయిందని, ఒక సెంటిమెంట్‌ని రైజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రజల్లో గూడా సెంటిమెంట్ రైజ్ అయింది. కొంతమంది అల్లు అర్జున్ తిడుతున్నారు. అలాగే అల్లు అర్జున్ ఒక రాత్రి జైల్‌లో రిమాండ్‌లో ఉండి వచ్చినందుకు ఆ సెలబ్రిటీస్ అంటే సినిమా వాళ్ళందరూ వచ్చి పలకరించటము, సంఘీభావం తెలియజేయటాన్ని పట్ల గూడా ఒక వ్యతిరేకత. అతనేమన్నా కాలు కోల్పోయాడా? చెయ్యి కోల్పోయాడా? యుద్ధంలో చేసొచ్చాడా? ఎందుకంత అంత చేశారు? ఆ అబ్బాయిని ఎందుకు పలకరించలేదు? అనేటువంటిది ఈ నింద ఒకరి మీద ఒకరేసుకుంటూ చేస్తూ ఉన్నారు. ఇది ప్రెజెంట్ జరుగుతూ ఉన్నది. దీనికి మనం కొంచెం పాస్ట్‌కి వెళ్దాం. పాస్ట్‌కి వెళ్ళినప్పుడు తొక్కిసలాట ఇప్పుడే జరిగిందా? సినిమా టికెట్లు తీసుకుంటూ చనిపోయిన వాళ్ళు గతంలో అనేక సార్లు, అనేక సంఘటనలున్నాయి. అదే సంధ్యా థియేటర్, అదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నా చిన్నప్పటి నుంచి ఓడియన్ థియేటర్ దగ్గర నుంచి మొదలుపెట్టి సప్తగిరి దాకా, సుదర్శన్ థియేటర్, సంధ్యా థియేటర్ ఇయన్నీ చాలా ఫేమస్. ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది సినిమా థియేటర్‌కి ఇంతకుముందు బాగా సెంటర్ ప్లేస్ అనమాట. అక్కడ మెయిన్ థియేటర్ ఉంటది. సంధ్య 70 ఎంఎమ్మా, సంధ్య 35 ఎంఎమ్మా, సుదర్శన్ 70 ఎంఎమ్మా, సుదర్శన్ 35 ఎంఎమ్మా, లేకపోతే దేవి 70 ఎంఎం. అలాగే ఓడియన్ థియేటర్ అని ఒకటుంది. అక్కడ కానీ, సప్తగిరి ఇప్పటికి కూడా ఉంది. సప్తగిరిలో కానీ, ఇటువంటి వాటిల్లో సూపర్ హిట్ అయిన సినిమాలుంటాయి. ఆ సినిమాలకి హీరోలు రావటము, వాళ్ళతో ప్రేక్షకులతో కలిసి సినిమాలు చూడటం అనేది గత 20, 30 సంవత్సరాల నుంచి కూడా ఒక ఆనవాయితీగా నడుస్తూ ఉంది. ఆ క్రమంలో తొక్కిసలాట అవ్వటము, అలాగే టికెట్లు తీసుకునే క్రమం ఇప్పుడంటే ఆన్‌లైన్ టికెట్స్ ఉన్నాయి. గతంలో ఆన్‌లైన్ టికెట్లు ఉండేవి కావు. ఎగబడేవాళ్ళు. ఎగబడి టికెట్లు తోసుకొని తీసుకోవటంలో, ఆ క్రమంలో తొక్కిసలాడి ఊపిరాడక చనిపోయిన వాళ్ళున్నారు. అలాగే వచ్చేసి బ్యానర్‌లు కట్టటము. బ్యానర్‌లు కట్టే క్రమంలో
కరెంట్ షాక్ కొట్టో, అక్కడి నుంచి పడిపోయో, లేకపోతేనేమో ఆ బ్యానర్‌లవి పాలాభిషేకం చేస్తూ, ఆ హీరోల యొక్క పోస్టర్‌లకి పాలాభిషేకం చేస్తూ, బలులిస్తూ, మేకపోతున్న వాటిని బలులిస్తూ, ఇట్లా అనేక రకాల ఈ యొక్క ఫ్యాన్స్ పేరు మీద ఫ్యాన్స్ అని అనుకుంటున్న వాళ్ళు చేసేటువంటి వాటి వల్ల అనేక నష్టాలు జరగటం, అనేక మంది ప్రాణాలు కోల్పోవటం కూడా గతంలో జరిగింది. ఏది సినిమాకి సంబంధించి. ఆ తర్వాత సినిమా సక్సెస్ మీట్స్‌లో వచ్చి వెళ్ళిపోయేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి చనిపోవటము. అలాగే తొక్కిసలాట జరగటము. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన సక్సెస్ మీట్‌లు గాని, ఏదన్నా ఆడియో ఫంక్షన్ గాని అయిన తర్వాత వెళ్ళేటప్పుడు మాటి మాటికి చెప్తూ ఉంటాడు. తన తండ్రికి సంబంధించిన ఏదో మీటింగ్‌కో, దేనికో వచ్చి చనిపోయారని చెప్పి, ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే చెప్తూ ఉంటాడు. జాగ్రత్తగా వెళ్ళండి అని మాటి మాటికి పిలిపిస్తూ ఉంటారు. అలాగే పొలిటికల్ ర్యాలీల్లో తొక్కిసలాటలో చనిపోవటం. ఇటీవల 'గద్దర్' మన తెలంగాణ ఫోక్ సింగర్ ఆయన. పోరాట యోధుడు. తెలంగాణతో అనుబంధం ఉందాయన. ఆయన పేరు మీద తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవార్డులు గూడా పెట్టారు. తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది. ఆయన చనిపోయినప్పుడు ఆయనని ఊరేగించేటప్పుడు ఆయన అంటే శవయాత్ర అంటారు గదా! ఆయన పార్థివ దేహం అంటే శవము, పార్థివ దేహం అన్నీ ఒకటే. డెడ్ బాడీని ఊరేగిస్తూ తీసుకెళ్ళి రిచువల్స్ చేసేటప్పుడు ఆయన కమ్యూనిస్ట్ అయినా సరే అది ఉంటది కదా! ర్యాలీ ఊరేగింపు ఏదైతే ఉందో అక్కడ 'జహీర్ అలీ ఖాన్' అనేటువంటి ఆయన 'సియాసత్' అని ఒక ఉర్దూ పత్రిక ఉంది. ఆయన ఆ ఊపిరాడక ఆ యొక్క రష్‌లో ఆయన గూడా హార్ట్ అటాక్‌తో చనిపోయారు. అలాగే వచ్చేసి మనం చూస్తుంటాం కుంభమేళలో చాలామంది చనిపోతూ ఉంటారు. జాతరలలో చనిపోతూ ఉంటారు. పుష్కరాల్లో చనిపోతూ ఉంటారు. ఇటీవల రాజమండ్రిలో అనుకుంటా గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఆ షూట్ చేయటం కోసం బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఆయన పుష్కరాలకు వెళ్ళటాన్ని అదంతా షూట్ చేశారని, దానికోసము ఈ రెగ్యులర్ భక్తులందరిని ఆపటము, ఒకేసారి వదలటమో, లేకపోతే లేట్ అవ్వటమో, అక్యుములేట్ అయిన వాళ్ళు తొక్కిసలాటలో 29 మందో, 35 మందో నంబర్‌లు అవన్నీ కరెక్ట్ తెలీదు. అని ఒక వాదన దాని గురించి కూడా తీస్తూ ఉంటారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో ఈ మధ్య ఉత్తరప్రదేశో, బీహారో ఎగ్జాక్ట్‌గా నేనెప్పుడు గూడా ఇన్ఫర్మేషన్ పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను. నార్త్ ఇండియాలో ఒక బాబా, భోలే బాబా. భోలే బాబానో ఎవరో బాబా తన పాదధూళి తీసుకుంటే అప్పులు తీరుతాయని. హ్మ్. అయి ప్రజలందరూ ఎగబడటము 100 మందో, 120 మందో 200 మందికి 200 మంది దాకా. అంటే చాలా మంది నంబర్ ఇంపార్టెంట్ కాదు. చాలా మంది తొక్కిసలాటలో చనిపోయారు. ఇలా అనేక రకాలుగా తొక్కిసలాటలో చనిపోతున్నారు. ఒక్కొక్కసారి చిన్న పిల్లలు గూడా చనిపోతూ ఉంటారు. ఇలా గతంలో గూడా 30, 40 సంవత్సరాల నుంచి మనకు తెలిసిన అంతకుముందు గూడా జరిగుండొచ్చు. నా వయసు 52 సంవత్సరాలు గాబట్టి 30, 40 సంవత్సరాలు జరిగిన సంఘటనలు నాకు తెలుసు. జరిగినాయి. ఆ తొక్కిసలాటలకి ఎవరు కారణము అని ఇంతవరకు ఒక్కరికి గూడా శిక్ష పడలేదు. రైట్. గతంలో ఏ ఒక్కరికి శిక్ష పడలేదు. ఏ ఒక్కరు అరెస్ట్ గూడా కాలేదు. ఒకవేళ అరెస్ట్ అయినా విడుదలయిపోయింది. దీన్ని బట్టి మనకు తెలిసే నీతేంటి? రేపు 'అల్లు అర్జున్' గూడా అంతే అవుతుంది. 'అల్లు అర్జున్' తప్పు చేశాడా లేదా అని చెప్పట్లేదు. ఒకవేళ తప్పు చేశాడని ఇంత బ్లేమ్ చేసి ఇంత చేస్తున్నారు గదా! గతంలో ఏ ఒక్కరికి శిక్ష పడలేదు. ఇతనికి కూడా శిక్ష పడే అవకాశం కూడా లేదు. 1 అయితే ఇది గతానికి సంబంధించి. ఇక మనం లోతుగా వెళ్లి విశ్లేషిస్తే ఎవరు బాధ్యులు? 'అల్లు అర్జున్' గనక అక్కడొచ్చి చెయ్యి ఊపకపోతే ఆ పిల్లలు బ్రతికేవాళ్ళు కదా! అది వాళ్ళ యొక్క వాదన. సో, గవర్నమెంట్ గాని, లేకపోతే కొన్ని మీడియా వర్గాలు 'అల్లు అర్జున్‌ని' టార్గెట్ చేసేవి. 'అల్లు అర్జున్' మంచోడా? తను నిజాలు చెప్తున్నాడా? అబద్ధాలు చెప్తున్నా మనకు తెలీదు. మనకనవసరం. 'అల్లు అర్జున్' మీద 'అల్లు అర్జున్' గూడా అబద్ధాలు చెప్పుండొచ్చు. తనేమో వెంటనే వెళ్ళిపోయానంటున్నాడు. కానీ వీళ్ళేమో చివరినేదో సీన్ ఉంటది. జాతర సీన్ అది గూడా ఉన్నాడని వీళ్ళు చెప్తున్నారు. 'అల్లు అర్జున్‌కి ఇన్ఫార్మ్ చేశామని' పోలీసులు చెప్తున్నారు. నాకు ఇన్ఫార్మ్ చేయలేదని అతను చెప్తున్నాడు. ఇన్ఫార్మ్ చేసినా నేను సినిమా మొత్తం చూసి గాని వెళ్ళను అని పట్టుబడి కూర్చున్నాడని చెప్తున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సొస్తదంటే అప్పుడు బయలుదేరాడన్నారు. ఇటువంటి రకరకాల వాదనలు 2 వైపుల నుంచి వస్తున్నాయి. అల్లు అర్జున్ అబద్ధం చెప్తున్నాడా? లేకపోతే పోలీసులు అబద్ధం చెప్తున్నారా? మనం అక్కడ ఉండి రికార్డ్ చేసి వినలేదు. అండ్ రేపొద్దున కోర్టుకి కూడా ఎగ్జాక్ట్‌గా తెలిసే అవకాశం లేదు. కోర్టు తన యొక్క వేలో వాళ్ళు విచారించి, వాళ్ళు శిక్షించటమా? లేదా కొట్టేయటమా? ఏంటి అనేది చూస్తూ ఉంటారు. 'అల్లు అర్జున్‌ని' 11థ్ కేస్ ఫైల్ చేశారు.
చనిపోయిన ఆమె యొక్క భర్త, ఆయన ఒక ఎంప్లాయీ అనుకుంటా. ఎంప్లాయీ అని చెప్పారు. 30, 40 ఆహ్, 30, 40 వేల జీతంతో ఉండేటువంటి భర్త. ఆయన కంప్లెయింట్ ఇచ్చాడు. ఆయన గూడా ఎమోషన్ అయిపోయి అల్లు అర్జున్ అరెస్ట్ చేయొద్దు. నేను కావాలంటే విత్‌డ్రా చేసుకుంటా. అతని ఇష్టం కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి భర్త విత్‌డ్రా చేసుకుంటే అయిపోదు. ఇది పబ్లిక్ న్యూసెన్స్ ఇది. సో, ఒక హత్య జరిగి నాకిష్టమే నా భార్య చనిపోవటము. నేను అతని మీద కేస్ పెట్టను. అతను నా ఫేవరెట్ హీరో కాబట్టి అంటే చెల్లదది. రైట్. అయితే 'అల్లు అర్జున్' వల్లే జరిగిందా అంటే, టార్గెట్ ఎందుకు 'అల్లు అర్జున్' చేస్తున్నారు? ఇది టార్గెటేనా? నిజంగా న్యాయ పోరాటమా? ఇన్నాళ్ళు జరిగిన న్యాయ పోరాటమా అంటే, దీన్ని మనం నేపథ్యం చూడాలి. గత కొన్ని సంవత్సరాలుగా మనకి ఆంధ్రాలో పాలిటిక్స్‌లో 'పవన్ కళ్యాణ్' యాక్టివ్‌గా ఉన్నారు. 2014 నుంచి ఆయన యాక్టివ్‌గా పార్టీ పెట్టారు. అంతకుముందు 'ప్రజారాజ్యం' పార్టీ అన్నీ మనకు తెలిసినవే. అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్ యువరాజ్యానికి అధ్యక్షుడు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాదాపుగా 18% ఏమో ఓట్లు, 18,00,000 18% అండ్ 18 సీట్స్ ఏమో ఆంధ్రాలోనే 7 సీట్లు, తెలంగాణలో ఒక సీట్ వచ్చింది. మంచి పర్సెంటేజ్ వచ్చింది. కానీ అది కంటిన్యూ చేయకుండా కాంగ్రెస్‌లో విలీనం చేయటం. తర్వాత చిరంజీవి కేంద్ర మంత్రి అవ్వటం. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ విభేదించి 2014లో తను జనసేన పార్టీ పెట్టడం. అప్పుడు పోటీ చేయకుండా బీజేపీ అండ్ తెలుగుదేశం కూటమికి తను సపోర్ట్ చేయటం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం కూటమికి సపోర్ట్ చేసినప్పుడు అక్కడ కొంత ఆంధ్రాలో క్యాస్ట్ రిలేటెడ్ పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి, కాపు ఓటు అనేది చాలా పెద్ద ఓట్ బ్యాంక్ ఆంధ్రాలో. సో, కాపు ఓటు స్ప్లిట్ అయ్యి గనక వెళ్ళినట్లయితే కష్టమవుద్దని, సో, పవన్ కళ్యాణ్‌కి కాపు ఓటు ఫాలోయింగ్ ఉంటుంది. ఈవెన్ దో అతనికి క్యాస్ట్ ఫీలింగ్ లేకపోయినా, ప్రజలకుంటుంది గాబట్టి ఆ కాపు ఓటు కూడా తెలుగుదేశానికి పడటంతోని అప్పుడు మంచి మెజారిటీతోనే గెలిసారు. మరీ భారీ గాకపోయినా మంచి మెజారిటీతో గెలిసారు. ప్రతిపక్షం గూడా మంచి వైఎస్ఆర్‌సీపీ కూడా అప్పటిదాకా వరుసగా గెలిసినటువంటి వైఎస్ఆర్‌సీపీ కూడా కొద్దిపాటి తేడాతోని ప్రతిపక్షంలో కూర్చుంది. ఆ 5 సంవత్సరాలు వైఎస్ఆర్‌సీపీ పోరాడింది, పాదయాత్రలు చేసింది. పవన్ కళ్యాణ్ గూడా వాళ్ళతో సపోర్ట్‌గా ఉన్నాడు. తర్వాత లాస్ట్ మినిట్‌లో ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని విభేదించి తెలుగుదేశం, బీజేపీతో తెగదెంపులు చెప్పుకొని పవన్ కళ్యాణ్ పార్టీ ఏదైతే జనసేన ఉందో వాళ్ళు సెపరేట్‌గా 2019 ఎలక్షన్‌లో పోటీ చేశారు. తెలుగుదేశం గూడా బీజేపీతోని విభేదించి వాళ్ళతో పోరాడి వాళ్ళకి వ్యతిరేకంగా అప్పుడు గూడా తెలుగుదేశం పార్టీ కొద్దిగా ఆహ్, బీజేపీకి వ్యతిరేకంగా మాటలు చెప్పటము. ఆ తర్వాత ఓడిపోవటం జరిగింది. జనసేన గూడా ఒకటే సీట్ రావటం, ఒక సీట్ వాళ్ళు గూడా తర్వాత జంప్ చేయటం ఇట్లా జరిగింది. వైఎస్ఆర్‌సీపీ 153 ఎన్నో దాంతో గెలవటం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మరొక్కసారి వీళ్ళు కూటమిగా వెళ్ళటము. ఈ క్రమంలో గతంలో చాలా సంవత్సరాల నుంచి ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ చిరంజీవిది కానీ, అల్లు అర్జున్‌ది కానీ, లేకపోతే ఇక వాళ్ళ మెగా ఫ్యామిలీలో సంబంధించిన ఆడియో ఫంక్షన్‌లో కానీ, పవన్ కళ్యాణ్ గురించి అరవటము. ఆయన ఒక్కొక్కసారి ఆయన ఎక్కువ అటెండ్ కాడు పవన్ కళ్యాణ్. స్టిల్ ఫ్యాన్స్‌కి ఉంటది కాబట్టి పవన్ పవ అది మ పవర్ స్టార్ ఏదో అరవటము. దాంట్లో ఒకసారో ఎప్పుడో వ్యతిరేకంగా మా అల్లు అర్జున్ మాట్లాడాడు అని రావటం. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అల్లు అర్జున్ మీద కొంత కోపం ఉండటం అనేది జరిగింది. అన్నట్టుగా మనకు వార్తలొస్తున్నాయి. ఆ తర్వాత 2019 ఎలక్షన్స్‌లో సారీ 24 రైట్. రీసెంట్‌గా జరిగిన ఎలక్షన్స్‌లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా వెళ్ళినప్పుడు సో, జనసేన మీద చాలా హోప్స్ ఉన్నాయి. అంటే ప్రజల్లో మార్పొచ్చింది. గెలిసేటువంటి అవకాశాలున్నాయని మీడియా అంతా చెప్తున్నప్పటికీ, ఈ అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ ఎవరు? పవన్ కళ్యాణ్‌కి అన్న, మేనల్లుడు. అన్న భార్యకి అన్న కొడుకితను. హ్మ్. అంటే అన్న బావమరిది కొడుకితను. సో, ఇతను కూడా మేనల్లుడు లాంటి వాడే. అతను ఏం చేశాడంటే, నంద్యాలకు చెందినటువంటి ఒక వైఎస్ఆర్‌సీపీ కార్యక ఆహ్, ఆహ్, ఎమ్మెల్యే క్యాండిడేట్‌కి వెళ్లి ప్రచారం చేశాడు. అది కూడా ఒక రోజే. జస్ట్ కనిపించి వచ్చి ప్రజలకంతా చెప్పొచ్చాడు. అది ఆ వైఎస్ఆర్‌సీపీ అతనికెందుకు వెళ్ళాల్సొచ్చిందంటే, తన భార్య రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమె. వాళ్ళ చుట్టాలెవరో ఉన్నారు. దాంతోని వాళ్ళకెళ్ళి చెప్పి వచ్చాడు. కానీ అతను పిఠాపురం రాలేదు. అందరూ వచ్చి పిఠాపురంలో పిఠాపురంలో ఎవరు పోటీ చేశారు? పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు.
పిఠాపురం రాకుండా అక్కడికెళ్ళినందుకు చాలా వ్యతిరేకత ప్రజల్లోనూ, పవన్ కళ్యాణ్ మెగా అభిమానుల్లోనూ, జనసేన కార్యకర్తల్లోనూ వచ్చి, అప్పటినుంచి అతన్ని అతని యొక్క ప్రతి స్టెప్‌ని కూడా వీళ్ళు వ్యతిరేకించడము, ట్రోల్ చేయటము సోషల్ మీడియా వేదికగా. వాళ్ళకి వీళ్ళకి మధ్య వార్ జరుగుతుంది. ఈ క్రమంలో వైఎస్ఆర్‌సీపీ గెలిస్తే డిఫరెంట్ ఉండేదేమో. కానీ వైఎస్ఆర్‌సీపీ ఓడిపోయింది. చాలా అత్యధిక మెజారిటీతోని 100% స్ట్రైక్ రేట్‌తో జనసేన అండ్ 80% ఎంతో స్ట్రైక్ రేట్‌తో తెలుగుదేశం అండ్ బీజేపీ కూటమి గెలిసింది. సో, చాలా తక్కువ సీట్లకి 11 సీట్లకేమో ఇంతకుముందు గతంలో తెలుగుదేశం 23 సీట్లకి పరిమితమైతే ఇప్పుడు 11 సీట్లకి పరిమితమైంది. ఈ క్రమంలో 'పుష్ప 2' రిలీజ్ అవుతుంది. 'పుష్ప 2' రిలీజ్ అయ్యేటప్పుడు ఆహ్, బాయ్‌కాట్ 'పుష్ప' అని ఒక ట్యాగ్ పెట్టి చాలా వరకు చేశారు. 'పుష్పా'ని బాయ్‌కాట్ చేయాలి అని. 'పుష్ప 1' అంత జరగలేదు. ఈ ప్రత్యేకంగా జనసేన కార్యకర్తలైతే బాయ్‌కాట్ 'పుష్ప 2' అని బాగా చేశారు. 'పుష్ప 1' చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా బావుంటదా? లేదా? అంటే అది మాస్ సినిమా. అందరికి నచ్చకపోవచ్చు. నాకు గూడా నచ్చదు. నేను గూడా సినిమాలు చూడను. అటువంటి సినిమా నాకు గూడా నచ్చదు. సో, కానీ పెద్ద హిట్ అయింది. చాలా డబ్బులు చేసింది. బిజినెస్ చేసింది. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం యొక్క అవార్డ్, నేషనల్ అవార్డ్ అతనికి ఉత్తమ నటుడిగా అందులో వచ్చింది. తెలుగులో మొట్టమొదటిసారి నేషనల్ అవార్డ్ తీసుకున్నారు. ఎంతోమంది గొప్ప గొప్ప నటులు. 'ఎన్టీ రామారావు', 'నాగేశ్వరరావు' అలాగే వచ్చేసి 'చిరంజీవి' ఇలా అనేక మంది గొప్ప గొప్ప నటులు ఉన్నారు. స్టిల్ తెలుగులో ఇంతవరకు మనకి జాతీయ అవార్డ్ రాలే. ఉత్తమ నటుడు అవార్డ్ రాలే. చాలా సార్లు మన సినిమాలు సెలెక్ట్ అయినాయి. 'సాగర్ సంగమం' లాంటివి, 'స్వయం కృషి' లాంటివి, 'చిరంజీవి' సినిమాలు గాని ఇట్లా మంచి సినిమాలు సెలెక్ట్ అయినాయి. కానీ ఉత్తమ నటుడు అవార్డ్ ఎప్పుడు రాలే. ఎక్కువగా మలయాళంలో 'మమ్ముట్టికి', 'మోహన్ లాల్‌కి', తమిళ్‌లో 'విక్రమ్‌కి' ఇట్లా అనేక మందికి వచ్చినియి. ఇతర భాషల్లో వారికొచ్చినియి. కానీ తెలుగు వారికి ఇంతవరకు రాలేదు. ఎందుకు రాలేదంటే రకరకాల కారణాలు కావచ్చు. ఆ టైంలో వాళ్ళు సినిమాకి అంతే మంచి సినిమా ఉండుండొచ్చు. సో, తెలుగు వారికి మొట్టమొదటిసారి ఇతనికి వచ్చేసరికి అతనికి విపరీతమైనటువంటి క్రేజొచ్చింది. దాంతో తన అపోజిట్ వర్గాలకి మరింత కోపం గూడా వచ్చింది. ఈ మధ్య వాళ్ళదొక ఇది గూడా ఉంది. ఏంటి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. 'ఆహా' అనేటువంటి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ ఏదో చేస్తూ ఉంటారు. అందులో చంద్రబాబు నాయుడుని జేశారు, పవన్ కళ్యాణ్‌ని పిలిసారు. ఎలాగో వాళ్ళది గాబట్టి అల్లు అర్జున్ ఈ మధ్య చేస్తున్నప్పుడు ఏదో చెప్తే 'నాకు నేనే పోటీ' అనేటువంటిదేదో తను చెప్పాడు. అండ్ తను ఈ 'పుష్ప 2' రిలీజ్ అంటే ఈ రిలీజ్‌కి ముందు చేసేటువంటి సభల్లో ఆడియో ఫంక్షనో ఏదో ఉంటాయి గదా! వాటికి బీహార్‌లోనో ఎక్కడో మొట్టమొదటిసారి నేను తెలుగు నుంచి నేషనల్ అవార్డ్‌కి విన్ అయ్యాను అనేది గూడా ఎక్స్‌ప్రెస్ చేశాడు. అంటే ఎవరు లేరు నేను నంబర్ 1 ఫస్ట్ వాడిని అనేసరికి అపోజిట్ వర్గం అప్పటిదాకా కోపంగా ఉన్న వాళ్ళకి సహజంగా వాళ్ళ మనసుల్లో కోపం పెరుగుతూ ఉంటుంది. ఈ 'పుష్ప 2' ఇంకా ఎక్కువ భాషల్లో రిలీజ్ చేశారు. బెంగాల్‌లో రిలీజ్ చేశారు. ఈ 'పుష్ప 2'కి రెమ్యునరేషన్ ఇంతవరకు ఇండియాలో ఎవరు తీసుకోలేనంత రెమ్యునరేషన్ ₹300,00,00,000 అంటే 'షారుఖ్ ఖాన్‌ని' దాటి ఇతను తీసుకున్నాడు. 'రజనీకాంత్‌ని' దాటి ఇతను తీసుకున్నాడు. ఇదొక పోటీ ఉంటదనమాట. గతంలో గూడా 'చిరంజీవి' 'ఘరానా మొగుడు' ఆ సినిమాకి ₹1,00,00,000 ఎంతో అప్పుడంటే కోటి అంటే చాలా ఎక్కువనమాట. సో, 'బిగ్గర్ థాన్ బి' అంటే 'అమిత్ బచ్చన్' కంటే పెద్దతనితను. ఎక్కువ తీసుకున్నాడు అని కూడా ఒక అప్పట్లో 'ఇండియా టుడే'లోనో ఎక్కడో రాశారు. అలాగే 'రజనీకాంత్' గూడా ఈ యొక్క ఈ యొక్క అంటే రెమ్యునరేషన్ రికార్డులని దాటుతూ తీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆళ్ళందరిని దాటి 'రజనీకాంత్‌ని', 'షారుఖ్ ఖాన్‌ని' ఇట్లా పెద్ద పెద్ద హీరోలు 'ఆమీర్ ఖాన్' వీళ్ళని దాటి 300,00,00,000 తీసుకున్న మొట్టమొదటి ఇండియన్ హీరో అని న్యూసొచ్చింది. అది ఇంటర్నేషనల్ పత్రిక అందులోను అనౌన్స్ చేశారు. అందులో ఫస్ట్ ఉన్నాడు. 'ప్రభాస్‌ని' మించి, వీళ్ళని మించి ఉన్నాడు. ఆ తర్వాత ఆహ్, బెంగాల్‌లోను, ఇతర భాషల్లో గూడా దీన్ని తీశారు. ఎక్కువ భాషల్లో తీశారు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు 'బాయ్‌కాట్ పుష్ప 2' అనేది సహజంగా మన తెలుగు వాళ్ళు తీశారు. నార్త్ ఇండియాలో బాగా వెళ్ళింది. అండ్ దాని అమ్మకాలు గూడా చాలా రికార్డులొచ్చినియి. మొదటే 1000,00,00,000 వచ్చినట్టు ఇట్లా రకరకాల ఏవో వస్తున్నాయి. నిజాలెంతో అబద్దాలేంటో తెలీదు గానీ, అన్ని రకాలైనటువంటి బిజినెస్ పరంగా రికార్డులు బ్రేక్ చేస్తుంది. సినిమా రిలీజ్ అవ్వకముందే. దానికి తోడు ప్రభుత్వాన్ని వీళ్ళు బెనిఫిట్ షోస్ కోసం రేట్లు పెంచమని వీళ్ళు అప్రోచ్ అయ్యారు. ఏ సినిమాకి లేనంత ఎక్కువగా పెంచుకునే అవకాశం
తెలుగు ప్రభుత్వాలు 2 అంటే తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు 2 కూడా అతనికి అవకాశం ఇచ్చినియి. గతంలో రేట్లు పెంచడం గురించి పెద్ద ఇష్యూ అయ్యి, ఎవరు మన జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఈ మన కొన్ని సినిమాలు 'బాలకృష్ణ'ది ఒక సినిమా అండ్ 'పవన్ కళ్యాణ్‌ది' ఒక సినిమా చేసినప్పుడు రేట్లు పెంచకూడదు, రేట్లు తక్కువకు పెట్టి ఇంతకంటే ఎక్కువ ఉండకూడదన్నప్పుడు వాళ్ళ బిజినెస్ హిట్ అయినప్పటికి బిజినెస్ సరిగ్గా జరగకపోవటం. ఇటువంటి ఉండటం వల్ల ఆ పార్టీ మీద కోపం ఉండటం. ఇప్పుడు వీళ్ళు పెంచుకునేసరికి ఏమైంది అంటే ఆ గ్రడ్జ్ కూడా పెరుగుతూ ఉంటది. ఈ క్రమంలో ఆహ్, 2 ప్రభుత్వాలు ఇచ్చినియి. తెలంగాణ ప్రభుత్వము ఒక్కొక్క దాన్ని 1500 ఎంతో పెంచుకోవటానికి ఇచ్చింది. అండ్ ఆంధ్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది. ఈ క్రమంలో 'సంధ్యా' థియేటర్‌లో రిలీజ్ అయినప్పుడు చనిపోయిన రేవతి అనే అమ్మాయి, వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ కొడుకుకి 3 టికెట్లు 3000కి కొన్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి హ్మ్. అసెంబ్లీలో చెప్పారు. రైట్? అంటే పెంచుకుంటానికి 3000 వరకు పర్మిషన్ ఇవ్వలేదు. హ్మ్. ఒక ఫ్యామిలీ 3000 12,000 మొత్తం 9,000 12,000 ఖర్చు పెట్టి ఒక సినిమా తీసుకొనొచ్చారు. అంత ఖర్చు పెట్టారు. 30,000 తనకి ఏది ఆదాయం ఉన్నతను ఫ్యామిలీకి. అంటే ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే వాళ్ళు బ్లాక్‌లో కొనుక్కున్నారు. కదా! దట్ ఈస్ ఆల్సో క్రైమ్. బ్లాక్‌లో అమ్మటం క్రైమ్. కొనటం గూడా క్రైమ్. 1. 2 ఏంటంటే అంత బెనిఫిషియల్‌కి అంత రేట్లు పర్మిషన్ ఇవ్వటం. ఈ ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉంది? బెనిఫిట్ షో అంటే ఏంటనేది రమణ సార్ చెప్పారు. వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి ఎక్కువ సంపాదించుకుంటానికి బెనిఫిట్ షో ఇవ్వటం అని ఇక్కడ లేదు. నిజానికి బెనిఫిట్ షోస్ అన్నీ కూడా వచ్చేటువంటి డబ్బుని సోషల్ కాజ్ కోసం దేనికన్నా. ఎక్కడో తుఫాన్‌లో కొట్టుకుపోయిన వాళ్ళున్నారు. భూకంపం వచ్చింది. లేకపోతే మరొక వార్ జరిగి అక్కడ వాళ్ళకి ఆ సహాయం కావాలి. లేకపోతే పేదవాళ్ళకేదో కావాలి. అనాథలకు కావాలి. లేకపోతేనేమో వికలాంగులు ట్రస్ట్ కోసమో, లేకపోతే వృద్ధాశ్రమాల కోసమో, ఈ సోషల్ కాజ్ కోసం బెనిఫిట్ షోలు పెట్టుకోవచ్చు. అది ప్రభుత్వానికి మన చట్టం ఉన్నది. కానీ ఇక్కడ అలా చేయకుండా వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళకి విపరీతంగా రేట్లు పెంచేసి ముందే వాళ్ళు క్యాష్ చేసుకోవాలి. వాళ్ళు ఎవరు ఖర్చు పెట్టమన్నారు? ఎవరు క్యాష్ చేసుకోమన్నారు? క్యాష్ చేసుకోవాలి కాబట్టి ప్రభుత్వము తను యొక్క ఎందుకు దాన్ని పర్మిషన్ ఇవ్వాలో పక్కన పెట్టి, వాళ్ళని కాపాడే క్రమంలో బెనిఫిషియల్‌కి పర్మిషన్ ఇచ్చింది. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా టాక్స్ ఒస్తది. ఆ టాక్స్ కోసం చూసి ప్రభుత్వాలు ఇస్తూ ఉంటే ప్రభుత్వం ఇచ్చింది. ఆ క్రమంలో ప్రభుత్వం కూడా మిస్టేక్ చేసింది. అండ్ 9 సంవత్సరాల బిడ్డని యూ/ఏ సర్టిఫికేట్ ఉన్నటువంటి సినిమా. ఏంటమ్మా 'పుష్ప 2' గాని, 'పుష్ప' కానీ పిల్లలు చూసేవేనా? నిజంగా. 'ఊ అంటావా ఊహూ అంటావా' ఏం మీనింగ్‌తో ఆ పాటలున్నాయి. అండ్ ఇప్పుడు పాటలు కూడా 6:00కోసారి, 7:00కోసారి అనుకుంటే చిన్న చిన్న పిల్లలతో ఎగిరిస్తున్నారు. అండ్ ఆ పాటలేమున్నాయి? పాటల్లో ఉన్నటువంటి వల్గారిటీ ఏంటి? ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి? ఎక్స్‌పోజింగ్ ఏంటి? అదంతా ఎదకొచ్చిన గొడ్లు ఒకదాన్నొకటి పిలుసుకుంటున్నట్టు చేసే డాన్సుల్ని అది దానికసలు యూ/ఏ ఇవ్వటమే సెన్సార్ బోర్డ్ యొక్క తప్పు. హ్మ్. కేవలం వయలెన్స్ ఒకటే చూడొద్దు. ఇవన్నీ చూడాలి. సో, అటువంటిది ఏ సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి సినిమాని యూ/ఏ ఇవ్వటం వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేసి తెచ్చుకుంటారు. దానికి యూ/ఏ అంటే అర్థం ఏంటి అనంటే 16 ఇయర్స్ దాటిన వాళ్ళు పేరెంట్స్ సంరక్షణలో వాళ్ళు చూడొచ్చు. రైట్? అది. దానికి ఈ బాధ్యత గలటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ 9 సంవత్సరాల పిల్లవాడిని తీసుకొనొచ్చి దట్ టూ సెకండ్ షోకి, హ్మ్. బెనిఫిట్ షోకి వచ్చి వాళ్ళు సినిమా చూసే క్రమంలో యాక్సిడెంట్ అయింది. పోనీ 'అల్లు అర్జున్' బాధ్యత తీసుకుంటాడా? బాధ్యత తీసుకున్నాడా? సరే ఈ 'యూ/ఏ' సినిమాని ఎవరు చూడాలన్న దాంట్లో మనకు ఆ విజువల్స్‌లో కనిపించిందేంటంటే 'అల్లు అర్జున్' కారు రాకముందు 'అల్లు అర్జున్' మామగారు, 'అల్లు అర్జున్' కూతురు, 'అల్లు అర్జున్' కొడుకు. వాళ్ళ వయసెంత? హ్మ్. వాళ్ళకి ఎవరు టికెట్ ఇచ్చారు? వాళ్ళు సినిమాలోకి ఎలా ఎలో చేశారు థియేటర్‌లోకి? 'అల్లు అర్జున్' కొడుకైతే ఎలో చేసేస్తారా? సరే ఈ అమ్మాయిని అంటున్నాం. సరే వీళ్ళెందుకో చదువుకోలేదనుకో. కానీ బాధ్యతగా ఉండాలి గదా! సరే ఈ తొక్కిసలాట పక్కన పెడదాం. ఒక సినిమాలో వయలెన్స్ లేకపోతేనేమో స్మగ్లింగ్ సినిమా వరకు ఓకే. దాన్ని ఎవరికి చూపించాలనేది ప్రభుత్వం ఒక సర్టిఫికేట్ ఇచ్చింది గదా! ఆ సర్టిఫికేట్‌ని అంటే సెన్సార్ బోర్డ్ ప్రభుత్వం తరపున ఇస్తుంది గదా! ఆ సర్టిఫికేట్‌ని ఫస్ట్ గౌరవించాల్సిన బాధ్యత ఎవరిది? సినిమా యూనిట్‌ది గదా! నీకు యూ/ఏ సినిమా సర్టిఫికేట్ ఇచ్చినటువంటి నీ సినిమాకి నీ పిల్లల్ని పబ్లిక్‌గా తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళతో పాటు షోలో నువ్వు కూర్చున్నావు. దాంతో పాటు వీళ్ళు వచ్చారు.
ఇక్కడ ఎవరు బాధ్యత తీసుకున్నారు చూడండి. తొక్కిసలాట. ఇప్పుడు అతనికి పర్మిషన్ లేదన్నారు. అతను ఒక సెలబ్రిటీ. అందులో నేషనల్ అవార్డ్ విన్నరు. ఇప్పుడు పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉన్న సినిమా. ఇవన్నీ పోలీసులకు తెలుసు కదా! సో, వాళ్ళు క్లియర్‌గా కమ్యూనికేట్ చేశారా? నీకు ఇక్కడ పర్మిషన్ లేదు. చేశామని ఏదో లెటర్ చూపిస్తున్నారు. వీళ్ళు కూడా అప్లై చేసామని లెటర్ చూపిస్తున్నాము. అది నిజమా? ఫేకా? కోర్ట్ చూస్తది. పర్మిషన్ లేకుండా వచ్చినప్పుడు అప్పుడెందుకు అరెస్ట్ చేయలేదు? అప్పుడే ఆపేస్తే తొక్కిసలాట అయ్యేది కాదు కదా! ఈ లెక్కన పోలీసులు కారణమా? తను వస్తున్నాడు పర్మిషన్ లేకుండా ఉన్నప్పుడు, చట్ట ప్రకారం మీరు పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు అల్లు అర్జున్ ఎందుకు ఆపలేదు మీరు? రోడ్ షో చేస్తున్నాడు. సంధ్య థియేటర్ ఆ క్రాస్ రోడ్ దగ్గరే చేస్తున్నాడు. ఆ మెట్రో దగ్గర కనిపిస్తున్నాయి మనకు విజువల్స్. అక్కడే ఆ రూఫ్ టాప్ ఏదో అంటారు కదా! కార్లేవో ఉంటాయి. అక్కడి నుంచి చేతులు ఊపుతున్నాడు, దండాలు పెడుతున్నాడు అన్నప్పుడు, అప్పుడు పోలీసులు ఏం చేశారు? మీకు పర్మిషన్ లేదని ఆపాలి కదా! పోలీసులు క్లియర్ చేసి, అతన్ని థియేటర్ దాకా తీసుకొచ్చి, అతన్ని పంపించి, సో, పోలీసులు తమ విధి సరిగ్గా చేశారా అంటే, వాళ్ళ మీద ఒత్తిడి ఉండొచ్చు కాదనట్లేదు. ఎందుకంటే, ఆ క్రౌడ్‌ని కంట్రోల్ చేయడం కష్టం. కాదనట్లేదు. పోలీసులు తప్పని అనట్లేదు. తప్పు ఒకరిదా అంటే, పోలీసుల పొరపాటు కూడా ఉంది కదా! అప్పుడే ముందే యాక్షన్ తీసుకుంటే ప్రజల యొక్క ఈ తొక్కిసలాట జరగకుండా, లా అండ్ ఆర్డర్ దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది గూడా గదా! పోలీసులు కదా! మరి అప్పుడు ఎలౌ చేసి లోపలికెళ్ళిన తర్వాత ఇక్కడ తొక్కిసలాట అయింది. మేము చెప్పినా వినలేదు అని చెప్తున్నారు. అలాగే వచ్చేసి ఈ తొక్కిసలాటైనా రేపొద్దున ఏం జేస్తారు? అంటే వాళ్ళు సెలబ్రిటీసు అన్ని వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే అల్లు అర్జునే పెద్ద నిర్మాత. అండ్ వాళ్ళ కొడుకు అల్లు అరవింద్ వాళ్ళ కొడుకితను వేల కోట్లుంటాయి. డబ్బు ఇట్లా గుమ్మరిస్తారు కావాలంటే అడ్వకేట్‌లకి పెద్ద పెద్ద అడ్వకేట్‌లని తీసుకొని వాళ్ళేం జేస్తారు రేపొద్దున? దీని వెనకాల కుట్రుందంటారు. కావాలని అల్లు అర్జున్ ఎదగడాన్ని భరించలేక, కావాలని కొంతమంది ఆ అమ్మాయిని తోసి తొక్కిసలాట చేశారని గూడా అది చూడమంటారు. మరి ఆ అమ్మాయిని తోసిందెవరు? పడిపోయేటప్పుడు లాస్ట్ మినిట్‌లో ఎవరు మీద పడితే ఆమె పడింది? అది చూడాలంటే ఎక్కడ చూస్తారు వాళ్ళు? అతనా బాధ్యత రాహిత్యం? అమ్మాయికి కావాలని తగిలాడా? థియేటర్ వాళ్ళు ఏం బాధ్యత తీసుకున్నారు? చిన్న పిల్లల్ని పంపించడం దగ్గర నుంచి ఇది జరగకుండా వాళ్ళు కమ్యూనికేట్ చేయటం గాని, పోలీసులు కమ్యూనికేట్ చేయటం గాని, మనకు క్లియర్‌గా రాలేదని గాని, ఒకవేళ ప్రభుత్వము పర్మిషన్ ఇచ్చినా, ఓవర్ క్రౌడ్ అయినప్పుడు ప్రతి ఒక్కరిది బాధ్యత. ప్రభుత్వం అంటే ఓన్లీ గెలిసిన పార్టీయే కాదు. ఇప్పుడు ప్రభుత్వం దేనికో పర్మిషన్ ఇచ్చింది. మనకిక్కడే షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంది మనకి. కానీ ఇక్కడేదన్నా ఇబ్బంది జరుగుతుంటే, ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కాబట్టి తొక్కిసలాటైనా, ఎవరైనా చనిపోతున్నా ఓకే కాదు గదా! ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి థియేటర్ యాజమాన్యం ఏం తీసుకుంది? ఎవరి బౌన్సర్లు? ఎంతమంది బౌన్సర్లుంటారు? బౌన్సర్‌లకి చట్టపరంగా ఉన్నటువంటి వాళ్ళకున్న హక్కేంటి? వాళ్ళెలా తోసేస్తున్నారు అభిమానుల్ని? వాళ్ళకి హక్కుందా? వాళ్ళకి చట్టపరంగా ఏమైనా పర్మిషన్ ఉందా? చూసాం మనం బౌన్సర్లు చాలా పెద్ద పెద్దగా అదేంటి సఫారీ డ్రెస్సులేసుకొని ఉంటారు సెలబ్రిటీస్ మధ్య. ఈ మధ్య 'మోహన్ బాబు' ఇష్యూలో కూడా అటు బౌన్సర్లు, ఇటు బౌన్సర్లు కొట్టుకునే హక్కెక్కడుంది? ప్రైవేట్ సైన్యం గదా! ఇదంతా చట్ట వ్యతిరేకమైంది కదా! బౌన్సర్లు తోసేస్తున్నారు. ఇట్లా ఈ రకమైనటువంటి ఎన్ని రకాలైనటువంటి వయలేషన్ ఒకరు కాదు. ఆ చనిపోయిన ఆమె, చనిపోయిన ఫ్యామిలీ వయలేషన్, ప్రభుత్వాలు వయలేషన్, ప్రజలు వయలేషన్, థియేటర్ యాజమాన్యం వయలేషన్, పోలీసులు వయలేషన్ అండ్ చిత్ర యూనిట్ కూడా వయలేషన్. ఇంత జరుగుతుంది అనేటువంటి కనీస స్పృహ ఉండాలి కదా! కనీస స్పృహతోని చేయాలి. ఇందులో ఎవరు కేర్ తీసుకున్నా జరిగేది కాదు. కానీ ప్రతి ఒక్కరు మాది కాదు, మాది కాదు, మాది కాదని ఒకరిని బ్లేమ్ చేసుకుంటా ఆ సంఘటన అయితే జరిగింది. ఏ సంఘటన జరిగినా వెంటనే మీడియా నిజం చెప్పాలంటే కాటికాడ గుంట నక్కలాగా వెయిట్ చేస్తది మీడియా. ఏది జరిగినా సరే ఇక వాళ్ళకి పండగ. అటని పర్టిక్యులర్‌లీ ఇప్పుడొచ్చినటువంటి యూట్యూబ్ ఛానెల్స్. కొంతమంది రైట్ విశ్లేషణ చేసి మంచి బాధ్యతగా ఉండే విశ్లేషణ చేసే మీడియా లేదనట్లేదు. ఉన్నాయి. మెజారిటీ మీడియా అంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి అని సెన్సేషన్ చేసేటువంటి అంటే ఫేక్ థంబ్‌నెయిల్స్ పెట్టి, లేకపోతే రాంగ్ కామెంట్స్‌ని హైలైట్ చేస్తూ, ఇట్లా చెప్పే మీడియా ఒక కాటికాడి గుంట నక్కలాగా వెయిట్ చేసి, రాగానే సొమ్ము చేసుకుంటం కోసం గత 2 వారాల నుంచేమో సినిమా రిలీజ్ అయ్యి 2 వారాలయిందా? గుర్తులేదు నాకు సరిగ్గా. ఆ 2 వారాల నుంచి మీడియా మొత్తం అది తప్ప వేరేది లేదు అన్నట్టుగా మీడియా దాన్ని చేస్తూ ఉంది. తెలుగు మీడియా ముఖ్యంగా. దాంతో పాటు ప్రభుత్వాలు గూడా ప్రభుత్వాలకెప్పుడు ఏదో ఒక సెన్సేషన్ జరిగితే
వాళ్ళు మిగతా వాటిని ప్రశ్నించకుండా మీడియా అటెన్షన్ అంతా ఇటెళ్ళిపోతది. మీడియా అనేది చాలా బాధ్యతగా అనేక సంఘటనలు జరిగినాయి. ఆహ్, చాలామంది విషాహారం తీసుకొని గురుకులంలో ఆడపిల్లలు, చిన్న పిల్లలు చనిపోయారు. హ్మ్. ఒక అమ్మాయిని ఎన్నో సార్లు ఎలకలు కొరికినాయి. గురుకులంలో ఇవి జరుగుతున్నాయి. అలాగే ఏఎన్ఎంలో ఎవరినో కొట్టారు. చాలామంది ధర్నాలు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. వీటిలన్నిటి నుంచి డైవర్ట్ చేయటానికి ఈ ఇన్సిడెంట్ చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరికి? ప్రభుత్వాలకి. అలాగే ఆంధ్రాలో కూడా రకరకాలయన్నీ ఉంటాయి. వాటి నుంచి కూడా డైవర్షన్ చేయడానికి ప్రభుత్వాలు కూడా వాడుకుంటాయి. మీడియా వాడుకుంటుంది. మరి అల్లు అర్జున్‌కి ఏమైనా నష్టమా? అల్లు అర్జున్ కొంత బ్లేమ్ అయ్యాడు. యాక్చువల్‌గా తను చేసుకున్న దాని వల్లే. తను మెచ్యూర్డ్‌గా ప్రవర్తించున్నట్లయితే కామ్‌గా ఉండి తను కొంత అవును. వాళ్ళేమంటున్నారు వెంటనే రియాక్ట్ అవ్వలేదు. కావచ్చు. వెంటనే రియాక్ట్ అవ్వలేకపోయుండొచ్చు. వాళ్ళకి దాని యొక్క సీరియస్‌నెస్ తెలిసుండకపోవచ్చు. అవును. రియాక్ట్ అవ్వలేకపోయాను అని చెప్పి తను రియాక్ట్ అవ్వటం. కొంచెం మెచ్యూర్డ్ వేలో చేసి ఇట్లా నేనేం తప్పు లేదు అని తప్పించుకునే ప్రయత్నం. ఎందుకంటే తప్పున్నా ఈ దేశంలో శిక్ష పడదు. వాళ్ళ దగ్గర డబ్బుంది. అడ్వకేట్‌లుంటారు. అటు ఇటు మార్చేయగలరు. తప్పు లేదు అని చెప్పుకునే ప్రయత్నంలో మరిన్ని మిస్టేక్స్ చేయటం. మెచ్యూరిటీ లేకుండా ఇమ్మెచ్యూర్డ్‌గా తన ప్రెస్ మీట్‌లవి పెట్టటం. దానివల్ల మరింత ప్రజల్లో తను చులకనయ్యాడు. దేశవ్యాప్తంగా చాలా మంచి హీరోగా చాలా పేరొచ్చింది. ఇది యాక్టర్‌గా. బట్ ఇలాంటివి జరగటం. అయితే నిజానికి అల్లు అర్జున్‌కి ఏం నష్టం లేదు. నిజం చెప్పాలంటే లాభం. ఇది ఎంత ఎక్కువైతే అంత లాభం అల్లు అర్జున్‌కి. అంత తను పాపులర్ అవుతూ ఉంటాడు. ఈ మధ్య ఎక్కడో నార్త్ ఇండియాలోనో ఇన్సిడెంట్ తర్వాత బాగా పాపులర్ అయిన తర్వాత 'పుష్ప 2' కలెక్షన్స్ పెరిగినాయని న్యూస్ వచ్చింది. హ్మ్. అలా కూడా జరుగుతూ ఉంటది. సో, అలా కావాలని గూడా చేశారని గూడా ఒకసారి అనొచ్చు. కావాలని కూడా జరగొచ్చు. అయితే ఇదైతే నేను అట్లా అనుకోవటం లేదు. ఇది అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్ మాత్రమే. ఈ యాక్సిడెంట్‌లో అనేక మంది యొక్క బాధ్యతారాహిత్యం ఉంది. ఇంక్లూడింగ్ మీడియా, ఇంక్లూడింగ్ పీపుల్, ఫ్యాన్స్, ఇంక్లూడింగ్ అల్లు అర్జున్, ఇంక్లూడింగ్ పోలీస్, ఇంక్లూడింగ్ గవర్నమెంట్. అందరి యొక్క బాధ్యతారాహిత్యం కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యవస్థ. ఈ వ్యవస్థ బాధ్యతారాహిత్యం అంటే ఆ సినిమాకి పిల్లల్నేసుకొని బెనిఫిట్ షోకి ఆ అమ్మాయి రావటము, ఆ ఫ్యామిలీ రావటం. ఆమె ఒకటే కాదు అనేక మందొచ్చుంటారట్లా. అది కూడా సెకండ్ షోకి అది రాత్రి పూట. ఎంత బాధ్యతారాహిత్యం చూడండి. జీవితం కంటే ఏది ఎక్కువ కాదని మనం ఎగ్జిస్టెన్షియలిస్టులు చెప్తూ ఉంటాం. దిక్కుమాలిన సినిమా కోసం ప్రాణాలు కోల్పోతున్నామంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం. ఆ విజువల్స్ చూస్తుంటే పరిగెడుతున్నారు. దేనికి పరిగెడుతున్నారు? ఆ సినిమా చూడటానికి ఎందుకంత పరిగెత్తు? ఆ సినిమా కాదు ఏ సినిమా చూస్తానికైనా. ఒక సినిమా చూస్తానికి నువ్వు అంతంత పోటీ పడి తోసుకొని పరిగెడుతున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం. అటువంటి సినిమాకి బెనిఫిట్ షోకి పెంచుకుంటానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అటువంటి సినిమాకి బాధ్యతాయుతమంగా ప్రవర్తించాల్సినటువంటి హీరో. ఎందుకంటే హీరోలు, సినిమా యాక్టర్లు ముఖ్యంగా వాళ్ళ మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్. మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఉత్తముడు ఏదైతే అనుసరించునో అధముడు కూడా అదే అనుసరించును. హ్మ్. ఎవరు ఉత్తముడా కాదో పక్కన పెట్టండి. అంటే పాపులర్ పర్సన్ ఏదైతే అందుకనే మనకి అడ్వర్టైజ్‌మెంట్‌లో ఏం చేస్తారు? 'షారుఖ్ ఖాన్‌తో' అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తారు. 'మహేష్ బాబుతో' ఇప్పిస్తూ ఉంటారు. ఎందుకు? అతన్ని ఉత్తముడని వీళ్ళు అంగీకరిస్తున్నారు ఆర్ పాపులర్ అని. గ్రేట్ పర్సన్ అని. వీళ్ళు గూడా అది ఆ కోకో కోలా తాగటమో ఏవో చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉత్తముడు ఈ కాంటెక్స్ట్‌లో ఎవరు అంటే హీరో. అతని కోసమే గదా! అతను ఏం అనుసరించాడు? తన చిన్న పిల్లల్ని ఆ సినిమాకి బెనిఫిట్ షోకి తీసుకొచ్చాడు. అది చూసి తన ఫ్యాన్స్ ఏం చేస్తారు? వాళ్ళు తీసుకొస్తారు. ప్రజలు తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అందరి యొక్క బాధ్యతారాహిత్యం ఉంది. అయితే మీడియా బాధ్యతారాహిత్యం అంటే స్పెసిఫిక్‌గా దీంట్లో లేకపోవచ్చు. ఆ యాక్సిడెంట్‌కి మీడియా కారణం కాదు. కానీ మీడియా దాన్ని సొమ్ము జేసుకోవటం కోసం చూస్తూ ఉంటది కాబట్టి మీడియా దాన్నే హైలైట్ చేస్తూ ఆ మంటని ఆరనివ్వకుండా రగిలిస్తూ దాన్ని ఇంకా ఇంకా టైటిల్స్ పెట్టి ఇటుపక్కయి, అటుపక్కయి చేస్తూ అలా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది కంప్లీట్‌గా వ్యవస్థ యొక్క ఫెయిల్యూర్. వ్యవస్థ యొక్క దౌర్భాగ్యం. మనందరి యొక్క దౌర్భాగ్యం. ఇలా కాకుండా మారాల్సినటువంటి అవసరం ఉంది. చాలా బాధ్యతగా సాటి మనిషి పట్ల బాధ్యతగా దేనికి విలువివ్వాలి, దేనికి విలువ ఇవ్వద్దని క్లారిటీ తల్లిదండ్రులందరూ పిల్లలకి నేర్పాల్సిన అవసరం ఫస్ట్ ఫస్ట్ తల్లిదండ్రులు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఉన్నట్లయితే పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. కాబట్టి ఇటువంటి డిఫెక్టెడ్ సొసైటీలో మనం బ్రతుకుతున్నాము అనే విషయం ప్రతి ఒక్కరు గుర్తించాలి. మీరు గుర్తించాలి. నేను గుర్తించాలి. ఈ డిఫెక్టెడ్ సొసైటీలో మన పిల్లల్ని ఎఫెక్టివ్‌గా మనం కాపాడుకుంటూ వెళ్ళాలి అనంటే, ఇలాంటి క్రేజీవి కావు అనేది మనం లాజికల్‌ని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఏం జరిగిందో. ఇటువంటి పొరపాట్లు మనం చేయకూడదు.
మనం ఒక బాధ్యతగా ఉండాలి. సో, డబ్బు సంపాదించడం ఒకటే కాదు. ఆ ఫేమ్ సంపాదించడం ఒకటే కాదు. అన్నిటికంటే ముఖ్యమైనది నీ వల్ల ఎవరికీ, సాటి జీవరాశికి, సాటి మనిషికి ఇబ్బంది కలగకుండా నీ జీవితం చిన్నగా సాగించిన అంతకంటే గొప్ప జీవితం లేదు అనే విషయాన్ని మన ఈ సొసైటీలో ఉన్నటువంటి పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ మనందరం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇంతటి చక్కటి విషయాన్ని అందించినందుకు. చూసారు కదండీ! ఎంత చక్కగా వివరించారో. ఇప్పుడు ఇదే పరిస్థితి మరి ఇంకొన్ని 2 రోజుల్లో ఏం జరుగుతుందో మళ్ళీ చూద్దాం.